नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिधि नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिधि नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। శ్రీ విష్ణు సహస్రనామ చర్చ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం భీష్ముడు ప్రారంభించినటువంటి విష్ణు సహస్రనామాల్లో ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత బృద్భావో భూతాత్మ భూత భావన అనేటువంటి శ్లోకంలో మనం భూతకృత్ అనేటువంటి నామాన్ని ఈరోజు మనం చర్చిస్తాం. ఈ శ్లోకంలో రెండవ పంక్తిలో చూస్తే భూతకృత్ భూత బృద్భావో భూతాత్మ భూత భావన అని చెప్పబడింది. అందులో భూతకృత్ అనేది ఒక నామం, భూతభృత్ అనేది ఒక నామం, భావ అనేది ఒక నామం, భూతాత్మ అనేది ఒక నామం, భూత భావన అనేది ఒక నామం అన్నమాట. కాబట్టి ఈరోజు మనం భూతకృత్ అనేటువంటి నామాన్ని చర్చిద్దాం. ఈ విష్ణు సహస్రనామాన్ని మనం చర్చించడం ద్వారా ఆ పూర్ణ పురుషోత్తమ భగవానుని యొక్క మహిమను మనం అర్థం చేసుకోవచ్చు, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని మనం గ్రహించవచ్చు అన్నమాట. ఐశ్వర్యము అంటే దేని వలనైతే ఆయన ఈశ్వరుడు అయ్యాడో దానిని ఐశ్వర్యము అని చెప్పంటారు. ఈశ్వరుడు అంటే ఎవరు? నియంత్రించేవాడు. ఎవరైనా దేన్నైనా నియంత్రించాలి అంటే దానికి ఆయనకు ఒక విధమైనటువంటి శక్తి అవసరం. దానినే ఐశ్వర్యము అని అంటారు. అంటే దేని వలనైతే ఒక వ్యక్తి ఈశ్వరుడు అవుతాడో దానిని ఐశ్వర్యము అని అంటారు. మరి భగవంతుడు ఎలా నియంత్రిస్తాడు? సాధారణంగా అది ఆయన యొక్క శక్తి వైభవం ద్వారా జరుగుతుందని మనం భావిస్తాం. కాబట్టి ఈ విష్ణు సహస్రనామంలోని నామాలు ఇవి విష్ణు యొక్క సహస్రనామాలు. ఎందుకంటే మనం ఈ శక్తి ప్రదర్శన, వైభవ ప్రదర్శన అనే విషయానికి వచ్చేసరికి మనం చెప్పుకున్నాం కదా, ఇది విష్ణువు యొక్క అంశం అని చెప్పి అంతా కూడా, అంటే విష్ణువుకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఇది కృష్ణ సహస్రనామం అని అనలేదు, దీన్ని విష్ణు సహస్రనామం అన్నాం. ఎందుకంటే భగవంతుని యొక్క శక్తిని, వైభవాన్ని ఇందులో చర్చిస్తున్నాం కాబట్టి ఈ నామాలన్నీ కూడా భగవంతుని యొక్క శక్తిని, వైభవాన్ని వివరిస్తాయి, ఆ విధంగా వర్ణించబడతాయి. అందుకే ఈ విష్ణు సహస్రనామాల్లో మనకి ఎక్కడ రాధానాథ, గోపీ ప్రాణధన లేదా కుంజి బిహారీ ఇలాంటి నామాలు కనిపించవు. ఎందుకంటే అవన్నీ కృష్ణుని యొక్క వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన నామాలు. కాబట్టి విష్ణు సహస్రనామాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు
మొదట ఆయన కనీసం ఒక 1000 విధానాలలో ఎలా విష్ణువు అయ్యారో చూడాలన్నమాట. అంటే విష్ణువు ఎందుకయ్యాడు? అసలు విష్ణువు ఆయన భగవంతుడు ఎందుకయ్యాడు అనే దాన్ని ఒక 1000 విధాలుగా మనం చూడొచ్చు. అంటే అపరిమితమైన మార్గాల్లో ఆయన భగవంతుడు. కానీ మనం అతి చిన్న జీవులం కాబట్టి కనీసం ఒక 1000 మార్గాల ద్వారా అయినా ఆయన ఎలా విష్ణువు అయ్యాడో మనం పరిశీలన చేయొచ్చు. ముందు ఆయన ఏ విధంగా విష్ణువు అయ్యాడో అర్థం చేసుకుంటే, ఆ తర్వాత ఆయన ఏ విధంగా కుంజబిహారీ అయ్యాడో అర్థం చేసుకోగలుగుతాం. ఒకవేళ ఆయన ఎలా కుంజబిహారీ అయ్యాడో అర్థం చేసుకునే భాగ్యం లేదా ఆశీస్సులు మనకి లభిస్తే అప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోగలం. ఏదైనా ఆయన యొక్క ఆశీర్వాదం ఉంటేనే మనకు అర్థం అవుతారనమాట. ఎందుకంటే కుంజబిహారీ ఏంటి అర్థం? కుంజము అంటే అడవిలోని పొదరిల్లు అని అర్థం. అంటే ప్రతి చోట ఉండేటువంటి విష్ణువు తనను తాను దాచుకున్నాడు. ఎందులో దాచుకున్నాడు? కుంజములో దాచుకున్నాడు. అంటే ఆయన అందరి నుండి దాక్కుంటున్నాడు అనమాట. అందుకే కుంజబిహారీ అని చెప్పి అంటాం ఆయన. ఆయన ప్రతిదాన్ని చూస్తాడు, ఆయన ప్రతి చోటన ఉంటాడు. కానీ ఆయన తనను తాను ఒక కుంజములో దాచుకుంటాడు. కుంజం అంటే అడవిలోని పొదరిల్లు. మరి ఇప్పుడు అడవులు దాదాపుగా మిగలలేదు, అన్నీ అయిపోయాయి ఇప్పుడు. కానీ కుంజం అంటే ఏమిటంటే దట్టమైన అడవిలో సహజంగా ఏర్పడిన ఒక బహిరంగ ప్రదేశం లేదా కొంత ఖాళీ స్థలం అనమాట. అక్కడ సహజంగానే కొంత ఖాళీ ప్రాంతం ఉంటుంది. అంటే ఖాళీ స్థలం సహజంగా ఏర్పడడం అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఇది భౌతిక శక్తి ద్వారా జరుగుతుంది. సాధారణంగా మనం చూస్తుంటాం కదా, అడవుల్లోకి వెళ్ళామనుకోండి ఖాళీ స్థలాలు కనిపిస్తాయి. అది ఈ భౌతిక శక్తి దాని ద్వారా ఏర్పాటు అవుతుంది. కానీ బృందావనంలో అంటే మనం చెప్పుకునేది కృష్ణుని యొక్క బృందావనంలో, ఎప్పుడైతే బృందావనంలో మనం ఏదైనా సహజంగా జరుగుతుంది అని అన్నామంటే అది భౌతిక శక్తి వల్ల జరిగేది కదా, అది యోగమాయ అమరిక ద్వారా జరుగుతుంది అన్నమాట. మిగిలిన ప్రదేశాల్లో సాధారణ ప్రాంతాల్లో ఏది జరిగినా అది కృష్ణుని యొక్క భౌతిక శక్తి ద్వారా జరుగుతుంది. కానీ కృష్ణుని యొక్క ధామం బృందావనం, ఆ బృందావనంలో ఏం జరిగినా సరే అది యోగమాయ అంటే కృష్ణుని యొక్క ఆధ్యాత్మిక శక్తి యొక్క అమరిక ద్వారా జరుగుతుంది. కాబట్టి అక్కడ ఏర్పడేటువంటి కుంజములు అంటే చెప్పుకున్నాం కదా, కుంజం అంటే ఏమిటి? అడవిలోని ఒక పొదరిల్లు అని చెప్పుకున్నాం కదా. ఇవి ఎలా ఏర్పడతాయి? ఇవి అంటే కృష్ణుని యొక్క ఆనందం కోసం బలరాముడే ఆ అడవి దృశ్యాలను సృష్టిస్తాడు. మరి యోగమాయ ఈ లీలా కార్యకలాపాలను నిర్దేశిస్తుంటుంది అన్నమాట. అంటే బలరాముడు ఈ నాటకానికి వేదికను సిద్ధం చేస్తే యోగమాయ దానికి దర్శకురాలుగా వ్యవహరిస్తుంది అన్నమాట. అంటే కృష్ణునికి ఆయన యొక్క అంతరంగిక శక్తి, అలాగే బలరాముడు ఏ విధంగా సహాయం చేస్తారని లీలల్లో అని చెప్పుకోవాలంటే ఈ బలరాముడు చేసేదంతా ఏంటంటే సెటప్ చేస్తాడు, దానికి కావాల్సిన వేదికను సిద్ధం చేస్తాడు. యోగమాయ ఏం చేస్తుంది? దానికి డైరెక్టర్గా వ్యవహరిస్తుంది అనమాట, ఆ లీల ఎలా జరగాలని దాని గురించి. కాబట్టి బలరాముడు అడవిలో ఇక్కడో అక్కడో చిన్న చిన్న ఈ పొదరిల్లు అంటే తోటల్లాగా ఉండేలా ఆ దృశ్యాలను సృష్టిస్తాడు. మరి అడవులు ఎలా ఉంటాయంటే చాలా దట్టంగా లోతుగా ఉంటాయి. లోతుగా అంటే ఎక్కడో ఉంటాయి, లోపలికి చాలా దూరం వరకు విస్తరించి ఉంటాయి అన్నమాట. అందువల్ల అడవిలో దారి తప్పుకోవడం చాలా సులభం సాధారణంగా. కానీ ఆ దారులు తెలిసిన వాళ్ళు మాత్రం ఏదో ఒక రహస్య ప్రదేశానికి తమ మార్గాన్ని తెలుసుకోగలుగుతారు. అంటే రోజు అడవుల్లో తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి తెలుస్తుంది. అంటే మరి దాన్ని రహస్య ప్రదేశం ఎందుకంటారంటే అక్కడికి ఎలా వెళ్ళాలో అందరికీ తెలియదు కాబట్టి. కానీ కృష్ణుడు ఎల్లప్పుడూ ఆవులతో కలిసి అడవిలో తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయనకు అడవిలోని అన్ని దారులు బాగా తెలుసు. ఎందుకంటే ఆ బృందావనం అంతా ఏర్పడిందే కృష్ణుడి యొక్క ఆనందం కోసం కదా. మరి అది బృందావనం ఎంతో విస్తృతంగా ఉంటుంది. అందులో అది చాలా రహస్యమైనటువంటి ప్రదేశం అనమాట. కానీ కృష్ణుడికి మాత్రం బాగా తెలుసు ఆ బృందావనం గురించి. అడవిలో దారులు ఉంటాయి, మనం కూడా చూడొచ్చు. మనం క్రితం సంవత్సరం కాదు, కొన్ని సంవత్సరాల క్రితం అహోబిలం యాత్రకు వెళ్ళినప్పుడు ఆ అహోబిలం కొండ మీద ఈ నవనరసింహ క్షేత్రాలు ఉంటాయి కదా, వాటికి వెళ్ళినప్పుడు ఈ ఏదైతే జ్వాలా నరసింహ క్షేత్రం ఉంటుందో అన్నిటికంటే పైన ఆ జ్వాలా నరసింహ క్షేత్రం నుండి, జ్వాలా నరసింహ క్షేత్రం కాదు, దాన్ని ఏమంటారు, మన ఉగ్రస్తంభం. ఆ ఉగ్రస్తంభం నుండి మాలోల నరసింహ అని ఏదైతే అంటారో, లేదా ఇంకొక పేరు ఏదో ఉంది మొత్తానికి, అక్కడికి చేరుకోవాలంటే మళ్ళీ ఇదే మెట్లన్నీ దిగుతూ కిందకి వెళ్ళాలన్నమాట.
కానీ అలా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మరొక అడ్డదారి కూడా ఉంది, మెట్ల దారి కాదు. మేము ఒకసారి బ్రహ్మచారులందరం కలిసి వెళ్ళినప్పుడు ఆ దారిలో వెళితే అరణ్యంలో వెళ్ళాం. అంతా ఇక్కడ ఇందులో చెప్పినట్టుగానే ఉందన్నమాట. ఆ? అక్కడ ఊరికే చిన్న నడక బాటలు ఉన్నాయి అంతే. ఆ? ఎందుకంటే అక్కడ ఆ, అంటే ఇప్పుడు నగరాల నుంచి వచ్చిన వాళ్ళకి ఏం తెలియదు అవన్నీ, నగరాల్లో ఇవన్నీ ఉండవు. కానీ మన అడవి ప్రాంతానికి వెళితే అక్కడ దారులు ఉండడాన్ని మనం చూడొచ్చు అనమాట. అదే మనం అనుకోవచ్చు ఇక్కడ మనుషులు ఎవరు రారు కదా, మరి దారులు ఎలా ఏర్పడ్డాయని మనకు ఆశ్చర్యం కలగవచ్చు. కానీ జంతువులు కూడా దారులను ఏర్పరుస్తాయి. మనుషులు మాత్రమే కాదు, జంతువులు నడుస్తూ ఉంటాయి. జంతువులు పరిగెత్తడం ద్వారా అడవిలో దారులు ఏర్పడతాయి. అంటే చెట్ల మధ్య ఎక్కడైతే ఖాళీ కొంచెం వెడల్పుగా ఉంటుందో, జంతువులు ఏం చేస్తాయి, వెళ్ళడానికి వీలుగా ఉంటుందో అక్కడ వాటికంటూ కొన్ని స్థిరమైన మార్గాలు ఉంటాయన్నమాట జంతువులు కూడా. ఇప్పుడు జంతువులు కూడా ఆ దారులను ఏర్పరుస్తాయి. అంటే బహుశా ఆ దారి జంతువు వెళ్ళడానికి మాత్రం సరిపోవచ్చు, అందువల్ల మనుషులు వెళ్ళలేకపోవచ్చు. ఎందుకంటే ఈ పొదలు కొంచెం ఎత్తుగా ఉంటాయి. ఆ, జంతువులు వెళ్ళగలవు కానీ మనుషులు వెళ్ళలేరు, ఎందుకంటే ఇంక కనిపించదు అనమాట. కాబట్టి ఆ కుంజాన్ని కనుగొనడానికి నిజంగా గొప్ప నైపుణ్యం కావాలి. ఏదో నావిగేషన్ స్కిల్స్ అంటారు చూడండి, అట్లా. అది కృష్ణుడికి మాత్రమే తెలుస్తుంది ఆ వృందావనంలో. కృష్ణుడికి అంతా తెలుసు అనమాట, ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు. కానీ ఒక సాధారణ మానవుడిలో నటిస్తూ లీలలో చేయడం అనేది ఒక రహస్యం. ఆ? మరి ఆ కృష్ణుని యొక్క రహస్యాల గురించి చాలా కొద్ది మందికే తెలుసు. కాబట్టి వాళ్ళు రాత్రిపూట కృష్ణుడు ఎవరైనా ఒక గోపిక లేదా గోపికలతో కలిసి ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు వృందావనంలో. ఇది చాలా రహస్యంగా జరుగుతుంటుంది. అందుకే రహస్యంగా జరుగుతుంది కాబట్టి చాలా ఆనందాన్ని ఇస్తుంది కృష్ణుడు. బాహాటంగా చేసే పనుల కంటే రహస్యంగా చేసే పనులు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి అన్నమాట. అయితే ఈ లీలల గురించిన నామాలు మనకి విష్ణు సహస్రనామాల్లో ఉండవు. ఎందుకంటే ఇది విష్ణు సహస్రనామానికి సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే విష్ణు సహస్రనామం అంటే ఇదంతా దేని గురించి, భగవంతుని యొక్క శక్తి గురించి, భగవంతుని యొక్క వైభవాన్ని అర్థం చేసుకునేటువంటిది ఇదంతా. కానీ అదే విష్ణు ఎప్పుడైతే ఆయన వ్యక్తిగతంగా లీలలు చేస్తాడో అప్పుడు కృష్ణుడు అని చెప్పి అంటాం. కానీ అవి ఇందులో నమోదు చేయబడలేదు. కాబట్టి అడవిలో చాలా లోతుగా దట్టంగా ఉంటుంది, మరి చాలా రహస్యంగా ఉంటుంది. మరి అక్కడ కృష్ణుడు గోపికలు వాళ్ళకి నచ్చినట్లు చేస్తూ ఉంటారు. అందుకే మనం వాటి గురించి చర్చించాం. ఇవన్నీ కూడా చాలా సన్నిహితమైనటువంటి లీలలు, కృష్ణ లీలలు ఇవన్నీ. ఇవి చర్చించదగినవి కావు. అంటే ముఖ్యంగా మనం విష్ణు సహస్రనామాన్ని చదువుతున్నప్పుడు అది ఖచ్చితంగా చర్చించదగిన విషయం కానీ కాదనమాట. ఎందుకంటే పూర్తి భిన్నం అన్నమాట. ఎందుకంటే మనం భగవంతుడు అంటే ఆయన యొక్క భగవతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ కృష్ణలీలలు అవన్నీ కూడా ఆయన యొక్క వ్యక్తిగతమైన విషయాలు అవన్నీ. ఎందుకని కృష్ణుడు ఆ యొక్క ఆ కుంజములు ఇవన్నీ ఎందుకంటే ఏకాంతంగా ఉంటుంది అక్కడికి. ఎంత గట్టిగా అరిచినా ఎవరికి కనిపించదు అనమాట, పెద్దగా నవ్వినా కూడా ఎవరికి కనిపించదు. ఎవరికి తెలియనటువంటి ప్రదేశాలు చాలా దూరంగా ఉంటాయి. అక్కడ ఉండేటువంటి దట్టమైన చెట్లు కూడా ఏం చేస్తాయంటే ఆ శబ్దాలని రానివ్వమన్నమాట. సాధారణ ఇక్కడ కూడా చూస్తుంటాం కదా, చాలామంది ఈ కాలేజీల్లో ఉండేటువంటి ఈ కాలేజీల్లో క్లాసులు ఎగ్గొట్టి అబ్బాయిలు అమ్మాయిలు ఏం చేస్తారు, బళ్ళు వేసుకుని తిరుగుతుంటారు. ఎందుకు నీ పక్కకు రావాలి, ఎందుకంటే ఎవరో జనం తిరగరు కదా. కాబట్టి ఇది కొంచెం ఏకాంతంగా ఉండటం. అంటే వీళ్ళంటే భౌతికమైనటువంటి స్త్రీ పురుషులు, కానీ ఈ భౌతికమైన స్త్రీ పురుషుల అంటే యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల వ్యవహారాలు అవి వాస్తవానికి ఆ భగవంతుని యొక్క లీలల యొక్క వక్రీకృత ప్రతిబింబాలు, పెర్వర్టెడ్ రిఫ్లెక్షన్స్ అని చెప్పి అంటాం. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో కూడా మనం చూస్తాం కదా. మీరు ఇప్పుడు చూడండి, బాగా విపరీతమైన ఎండ, ఇప్పుడు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం మీరు కనుక అలా వెళ్ళారనుకోండి, కొంచెం బండి వేసుకుని సైకిల్ చేసుకుని అలా వెళ్ళి మీరు పొలం గట్లు పెడితే మీరు చూడొచ్చు, ఎక్కడెక్కడైతే కొంచెం ఎక్కువ చెట్లు ఉంటాయో చల్లగా ఉంటుందో అక్కడ కూర్చొని చాలామంది పేకాట ఆడుకోవడం, లేకపోతే మందు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. రాత్రి సమయాల్లో కూడా మీరు చూసారనుకోండి, వెళ్తూ ఉంటే అక్కడక్కడ దెబ్బలు ఉన్నాయి పొలాల్లో, ఆ పొలం దెబ్బల మీద కూర్చొని వాళ్ళు ఏవో కార్యక్రమాలు చేస్తుంటారు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇవన్నీ మనం జీవులందరూ కూడా భగవంతుని యొక్క ప్రతిబింబాలు కదా, భగవంతుని నుండే వస్తాయి ఇవన్నీ. ఎందుకంటే భగవంతుడు అంటేనే కుంజబిహారి. కుంజబిహారి అంటే తుప్పల్లో తిరిగేవాడని. సాధారణంగా ఎవరన్నా ఏంట్రా తుప్పల్లో తిరుగుతున్నావు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు అని చెప్పి తిడతారు ఎవరన్నా కొంచెం అనుమానంగా అటు తిరుగుతుంటారు. కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన నుంచి వచ్చింది, ఆయన కుంజబిహారి ఆయన. కానీ ఆయన చేస్తే అది దివ్యమైనటువంటిది అదంతా కూడా. కాబట్టి అందుకే కృష్ణుడు ఈ విధమైనటువంటి ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకుంటాడు. కుంజములలో ఆ పొదరిళ్లలో ఆయన లీలలు చేస్తాడనమాట గోపికలతో. ఎందుకంటే అడవిలో ఉంటే ఎలా ఉంటుందంటే వేసవి కాలంలో చాలా చల్లగా ఉంటుంది,
శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. ఆ! కాబట్టి మనం ఆలోచించవచ్చు అనమాట. అయితే బృందావనంలో ఉన్నటువంటి చెట్లు అవి సాధారణ చెట్లు కాదు, అవి కల్పవృక్షాలు అవన్నీ. హ్మ్. అంటే కల్పవృక్షాలంటే ఏది కావాలన్నా ఇస్తాయి. ఆ! సాధారణంగా ఒక అడవిలో అన్ని రకాల వస్తువులు ఉంటాయని మనం ఊహించలేం. కానీ కృష్ణుడి అడవిలో మాత్రం ప్రతి చోట అన్ని రకాల వసతులు ఉంటాయి. మనకి ఏది కావాలన్నా లభిస్తుంది. అన్ని రకాల పండ్లు, అన్ని రకాల పానీయాలు, సుగంధ ద్రవ్యాలు ఏవైనా సరే. ఎందుకంటే కల్పవృక్షాలు కదా అవి. ఆ! కాబట్టి వృందావనంలోని చెట్లు కేవలం శాంతరసంలో ఉన్నాయి. అవి ఊరికే ఏదో మన భౌతికమైనటువంటి బోరింగ్ చెట్లులా కాదనమాట అవి. ఊరికే అలా నిలబడి ఉంటాయి అని కాదు. అవి రాధాకృష్ణుల లీలలకు అత్యంత సన్నిహితంగా సేవ చేస్తుంటాయి. ఆ! మరి ఎవరు ఊహించలేనటువంటి భాగ్యం ఆ చెట్లకు దక్కింది ఒక విధంగా చెప్పాలంటే. ఆ! కాబట్టి ఈ ఈ నామాలని నిజానికి విష్ణు సహస్రనామాల్ని కృష్ణలీలల కోణంలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. హ్మ్. మరి మొదటి నామం మనం చూసాం విశ్వ అనేటువంటి నామం. ఆ! ఈ వృందావన వాసుల విషయానికి వచ్చామనుకోండి, విశ్వం అంటే ఏమిటి? మొత్తం, సమస్తము అని కదా! అయితే ఈ వ్రజవాసుల విషయానికొస్తే వాళ్ళ విశ్వం అంటే వాళ్ళ ప్రపంచం ఏమిటయ్యా అంటే ఈ బృందావనంతో మొదలై అక్కడే ముగిసిపోతుంది. వాళ్ళకి అదే విశ్వం అన్నమాట. వాళ్ళు బయట ఏం జరుగుతుందో తెలుసుకోరు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి బృందావనమే ప్రపంచం. ఆ! ఇప్పుడు బృందావనం అంటే అక్కడ మథుర అనేది కూడా లేదనమాట. మథుర అనేది వాళ్ళ ప్రపంచానికి బయట ఉంటుంది. ఇక్కడ బృందావనంలో భావం వేరు, మథురలో భావం వేరు, అయోధ్యలో భావం వేరు, ద్వారకలో భావం వేరు కదా! కాబట్టి ఎవరికి వాళ్ళు ఆ భావంలోనే మునిగి ఉంటారనమాట. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా మనం చూస్తే గోలోక బృందావనం ఉంది. దాని బయట మథుర ఉంటుంది. దాని బయట ద్వారక ఉంటుంది. దాని బయట అయోధ్య ఉంటుంది. దానికి బయట వైకుంఠం ఉంటుంది చూడండి. దానికి ఇంకా బయటకొస్తే బ్రహ్మజ్యోతి ఉంటుంది. బ్రహ్మజ్యోతి దాటితే ఈ భౌతిక ప్రపంచం ఉంటుంది. కాబట్టి ఏ ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఆ ప్రపంచం గురించి తెలుసు గానీ దీనికి బయట ఏం జరుగుతుందో తెలీదు ఎవరికీ. అలాగే ఈ కృష్ణుని యొక్క బృందావనం ఏదైతే ఉందో ఆ బృందావనంలో ఉన్న వాళ్ళకి అదే ప్రపంచం అన్నమాట. వాళ్ళ దృష్టిలో అసల మథుర అనేది లేనే లేదు. వాళ్ళకి తెలీదనమాట. వాళ్ళు అందులోనే మునిగిపోయి ఉంటారు. ఆ! ఆహ్, మరి కృష్ణుడు మథురకి వెళ్ళడం జరిగింది కదా లీల. అది వాళ్ళకి ఒక పీడకల లాంటిదనమాట. బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎప్పుడైతే అక్రూరుడొచ్చి కృష్ణ బలరాముని తీసుకెళ్తాడు కదా మథుర. ఆ! కాబట్టి మరి కృష్ణుడు మథురకు వెళ్ళాడు. కానీ వాళ్ళు కృష్ణుడు మధురకు వెళ్ళాడని అనుకోరు వాళ్ళు. వాళ్ళకి అదొక పీడకలలాగా భావిస్తారనమాట అంతే. ఆ! వాళ్ళకి అదే ప్రపంచం. అంటే ఇప్పుడు చూడండి బస్సులు ఇలాంటివన్నీ రాకముందు ఈ గ్రామాల్లో నివసించే ప్రజలకి మనం చూస్తే ఆ చిన్న గ్రామమే ప్రపంచంగా ఉండేదన్నమాట. సరిగ్గా అలాగే వారితో పోలిస్తే బృందావనం అనేది కూడా ఒక చిన్న ప్రపంచం. ఆ! కానీ అదే వాస్తవమైన ప్రపంచం కూడా. అదే వారికి సర్వస్వం అనమాట. మరి దానికి బయటున్న దేన్నైనా సరే అసలు వాళ్ళు పరిగణనలోకి తీసుకోరంతే. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఈ ఇదొక ప్రపంచం మనకి అంతే కదా! ఈ ప్రదేశంలో మనం ఉన్నాం. బయట టౌన్‌లో ఏం జరుగుతుందో, పక్క గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఏమైనా జరగనివ్వండి కానీ మనకు సంబంధం లేదు దాంతో. ఆ! కాబట్టి ఆహ్, కాబట్టి అదే విశ్వం. అంటే ఇక్కడ మనం చూడండి విష్ణు సహస్రనామాల్లో ఈ విశ్వ అనే నామాన్ని కృష్ణలీలలో దృష్ట్యా చూస్తే బృందావన వాసులకి బృందావనమే విశ్వం. ఆ తర్వాత మనం చూసాం ఈ భూత భవ్య భవత్ ప్రభువు అని చెప్పి. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటికీ ఆయనే భగవంతుడని అర్థం అని చెప్పుకున్నాం మనం. కాబట్టి ఈ కృష్ణలీలలో ఇవి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి అని సూచిస్తున్నారు. నిత్యలీలా ప్రవిష్ట అంటాం కదా మనం. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఆ? అసలు ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏమిటివి అంటే ఇది ఒక చక్రం. భూతం అంటే గడిచిపోయింది, భవిష్యత్తు అంటే జరగబోయేది, వర్తమానం అంటే ప్రస్తుతం జరుగుతుంది. అంటే ఇది ఒక చక్రం అనమాట. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో అది ఇప్పటికే గతంలో జరిగిపోయిందని అర్థం. అంతే కదా! ఇప్పుడు గడిచిపోయింది, గడుస్తున్నది, గడవబోయేది. ఈ వర్తమానం అని మనం వర్తమానం అని అనేటప్పటికి అది భూతకాలం అయిపోతుంది. అంతే కదా! ఆ పదం ముగించేటప్పటికి పదం ఆరంభం భూతకాలంలోకి వెళ్ళిపోయింది. తర్వాత పదం మనం చెప్పబోయేది భవిష్యత్తు వర్తమానంగా అవుతుంది. సో ఇట్లా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుందన్నమాట. ఆ! అంటే ఈ సృష్టి స్థితి లయలు అనేటువంటివి ఉంటాయి.
అయితే ఇదంతా అందుకే మనకి చూడండి ఎలా మనకి ఆచార్యులు చెప్పగలుగుతున్నారు, కలియుగంలో ఎలా ఉంటాయి పరిస్థితులు. ఎందుకంటే పూర్వ కలియుగంలో ఆల్రెడీ చూశారు కదా! కాబట్టి ఇప్పుడు చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు వేసవికాలం ఎండలొస్తాయని మనకు తెలుసు. ఎందుకని? ఎందుకంటే ఒక వేసవికాలం గడిచింది కదా ఆల్రెడీ. ఒక వేసవికాలం గడిచింది. కాబట్టి మళ్ళీ వేసవికాలం వస్తే ఇలా ఇలా ఉంటాయి పరిస్థితులని ముందే చెప్పొచ్చు మన భవిష్యవాణి. ఎందుకంటే ఇదంతా కూడా ఒక చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి. కాబట్టి ఈ కృష్ణుని లీలలు కూడా ఒక చక్రంలా సాగుతూ ఉంటాయన్నమాట. ఆ! అంటే కృష్ణుడు జన్మిస్తాడు, ఆయన పెరుగుతాడు, రకరకాల లీలలు ప్రదర్శిస్తాడు. ఆ! కొందరు ప్రజలు ఆయన మధురకు వెళ్ళాడని, ఆ తర్వాత ద్వారకకి వెళ్ళాడని, ఆ తర్వాత అంతర్ధానం అయ్యాడని చెప్తూ ఉంటారు. ఈ ఈ చక్రంలో భాగంగా చెప్తాను. మరొక కథనం ప్రకారం ఏమిటంటే, అది ఒకదానిలో ఒకటి లీనమైపోతాయట లీలలు ఇవన్నీ కూడా. అది ఎలాగంటే ఇప్పుడు కృష్ణుడు వృందావనాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు, బృందావన వాసుల హృదయాలు ఆ విరహంలో లీనమైపోతాయి చూడండి. ఆ! అంటే మొదట ఈ నందమహారాజు, యశోదమాతకి పిల్లలు లేరు ముందు. ఆ తర్వాత వారికి ఒక బిడ్డ జన్మిస్తాడు. దాంతో వారు సంతోషిస్తారు. ఆ పైన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, ఆ బిడ్డ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. దాంతో వాళ్ళు చాలా బాధపడతారు. ఆయన ఎప్పుడు తిరిగి వస్తాడో, ఎప్పుడు తిరిగి వస్తాడని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఆయన వెళ్ళిపోయాడే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన వెళ్ళిపోయాడనేటువంటి విషయాన్ని వాళ్ళు నిజంగా నమ్మలేరన్నమాట. అంటే వాళ్ళ భావనలు అలా తిరుగుతూ ఉంటాయి. ఆ! మళ్ళీ ఆ భావన నమ్మలేరు. ఇక్కడికి ఓ లీల గడిచింది కదా! మళ్ళీ ఇదే లీల మళ్ళీ రిపీట్ అవుతుంది. చూడండి. అంటే మళ్ళీ వసుదేవుడు మళ్ళీ తీసుకురావడం బిడ్డని. మళ్ళీ లీల అంటే అంటే ఇప్పుడు ఈ ఈ ఇదంతా కూడా ఈ లీల ఎక్కడ జరిగింది? ఇప్పుడు మనం చెప్పుకునే లీల వృందావనంలో జరిగింది. ఈ వృందావనంలో ఇదే లీల మళ్ళీ మళ్ళీ జరుగుతుంటుందనమాట. ఈ లీల మొదలవుతుంది. మళ్ళీ కృష్ణుడు వెళ్ళిపోతాడు. దాని గురించి వాళ్ళు బాధపడతారు. మళ్ళీ, మళ్ళీ కృష్ణుడొస్తాడు. ఇలా ఓ చక్రంలాగా అలాగే మథురలో జరిగేటువంటి లీల అక్కడ చక్రంగా జరుగుతుంది. ద్వారకలో జరిగేటువంటి లీల అక్కడ చక్రంగా జరుగుతుంది. మథురలో లీల అంటే ఏమిటి? ఇప్పుడు మథురలో కృష్ణుడు రావడం, అక్రూరుకి తీసుకురావడం. అక్కడ మళ్ళీ మనం చూస్తాం కదా! ఒక దర్జీవాడిని కృష్ణుడు చంపుతాడు. తర్వాత ఒక పరిమళాలు అమ్మేటువంటి యువతి, కుబ్జ ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. తర్వాత కువలయ పీడ అనేటువంటి ఏనుగుని చంపుతాడు. కంసుడిని చంపుతాడు. మధురలో జరిగేటువంటి లీలలు. ఆ లీలలు అక్కడే చక్రంలా జరుగుతుంటాయన్నమాట. చూడండి. అంటే ఇక మనం చెప్పుకున్నది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి బృందావనంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి మథురలో ఇవే లీలలు మళ్ళీ తిరుగుతూ ఉంటాయి చక్రంలాగా. వాళ్ళకి ఈ లీలకు ముందు, తర్వాత ఏమిటనేది వాళ్ళకి సంబంధం లేదనమాట. ఎందుకంటే దానికి ముందు జరిగిన లీల మథురలో జరిగింది. ఇక్కడ కృష్ణుడు చెరసాలలో పుట్టడం జరిగింది. అది వృందావనంలో తెలీదు కదా! అలాగే ఆయన ఇక్కడి నుంచి మళ్ళీ వదిలేసి మళ్ళీ మరుతురికెళ్తాడు. మళ్ళీ ఆ లీలలో వీళ్ళకి తెలీదు. ఎక్కడికక్కడ ఆ చక్రాలు అలా జరుగుతుంటాయన్నమాట. ఈ విధంగా మనకు ఆచార్యులు వివరిస్తున్నారు. సనాతన గోస్వామి ఈ విధంగా వివరిస్తారు. ఆ! ఆహ్, కాబట్టి ఆహ్, హ్మ్. ఈ భూత భవ్య భవత్ప్రభుః అంటే ఆయనే అన్నింటికి భగవంతుడు. అయితే ఇక్కడ మరొక అంశం మనం తెలుసుకోవాలి ఇక్కడ విష్ణువుకి సంబంధించి ఏమిటంటే, ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు అని మనం అంటాం కదా! ఆ! విశ్వ అంటే అర్థం ఏమిటి? సర్వత్రా ఉన్నటువంటి వాడు అని మొదటి నామానికి అర్థం. మరి ఈ విశ్వంలో ఆకాశం కూడా అంతటా వ్యాపించి ఉంటుంది కదా! ఆకాశం మనం చూస్తే అంతటా వ్యాపించి ఉంటుంది. అలాగే శూన్యం అంటే ఈథర్ అని చెప్పి అంటారు. శూన్యం కూడా అంతటా వ్యాపించి ఉంటుంది. కానీ కృష్ణుడు సర్వవ్యాపకుడు అని చెప్పినప్పుడు, అంటే కృష్ణుడు అంతటా వ్యాపించి ఉంటాడు అని చెప్పినప్పుడు, అది ఆకాశంలాగో లేకపోతే శూన్యంలాగా వ్యాపించి ఉంటాడని కాదు. కృష్ణుని యొక్క సర్వవ్యాపకత్వం అనేది ఇంకా సూక్ష్మమైనటువంటిదనమాట. ఆ! అంటే కృష్ణుడు ఆకాశంలో కూడా అంతర్గతంగా ఉంటాడు. అంటే ఇది మన ఊహకు అందనటువంటి విషయం అనమాట. ఆ! తర్వాత నామాల్లోకి వెళితే భూత భవ్య భవత్ప్రభుః అనే నామం తర్వాత వచ్చే మరికొన్ని నామాలు ఇక్కడి వరకు మనం చూసాం. భూత భవ్య భవత్ప్రభుః అంటే ఏమిటి? కృష్ణుడు భూత భవిష్యత్ వర్తమానాలకు కూడా ప్రభువు అంటే ఎల్లప్పుడూ ఆయనే ప్రభువు అని. తర్వాత వచ్చేటువంటి నామాలు కృష్ణుడి జీవితంలో అన్ని దశలకు ఎలా అధిపతిగా ఉంటాడో వివరిస్తుందన్నమాట. రాబోయే తర్వాత నామాలన్నీ కూడా. అంటే ఆయన జీవితంలోని అన్ని దశలకు ఎలా అధిపతిగా ఉన్నాడో, ఆయన ఎలా అధికారాన్ని చెలాయిస్తాడో, లేదా ఉనికిలో ఉన్న సమస్తానికి ఆయన ఎలా యజమానిగా ఉన్నాడో, ఈ తదుపరి నామాలు ఇవన్నీ కూడా వివరిస్తాయి. ఆ! భూతకృత్, భూతభృత్, భావః, భూతాత్మ, భూతభావనః చూడండి. ఈ మొదటి శ్లోకం రెండవ పంక్తి ఏం చెప్పుకున్నాం అది? విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః.
భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూతభావన అనేది ఆ శ్లోకంలో, అంటే 14వ శ్లోకంలో 2వ పంక్తి. అందులో ఎన్ని నామాలు ఉన్నాయి? భూతకృత్ భూతభృత్ భావ భూతాత్మ భూతభావన. ఈ అన్ని నామాల్లో మనం చూస్తే ఒక్క నామం తప్ప అన్ని కూడా భూత అనే పదంతోనే ప్రారంభం అవుతాయి. భూతకృత్ భూతభృత్ భూతాత్మ భూతభావన, ఒక భావ అనేటువంటిది ఒకటి తప్ప. దీనికి ముందు మనం భూత భవ్య భవత్ ప్రభు అనే నామాన్ని మనం చూసాం. అయితే భూత భవ్య భవత్ ప్రభులో ఉన్నటువంటి భూత అనే శబ్దానికి గతము అని అర్థం, అంటే గడిచిపోయిందని అర్థం. అక్కడ అంటే భూతకాలం అని చెప్పి అంటాం కదా, గడిచిపోయిందని అర్థం, పాస్ట్. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ఈ భూతకృత్ భూతభృత్ భూతాత్మ భూతభావన అనే నామాల్లో వచ్చే భూత అనే దానికి సాధారణంగా వచ్చే అర్థం ఏమిటంటే జీవులని లేదా ఉనికిలో ఉన్న సమస్తము అని అర్థం అన్నమాట. భూత అంటే ఇక్కడ జీవులు లేదా ఉనికిలో ఉన్న సమస్తము. అందుకే మనకి పంచభూతాలు అంటాం. పంచభూతాలు అంటే ఈ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, వాటిని కూడా అవి ఉనికిలో ఉన్నాయి. అలాగే భూతదయ అని చెప్పి అంటాం. భూతదయ అంటే జీవుల పట్ల దయ, అంటే జీవులు అని ఉనికిలో ఉన్న సమస్తం అని అర్థం వస్తుంది. మరొక ప్రసిద్ధమైన అర్థం కూడా ఉంది, భూతము అంటే దెయ్యం అని, అది కూడా అర్థం ఉంది. సరే, ఇప్పుడు మనం ఒక్కొక్క ఆచార్యులు దీనికి ఎలా మనకి వివరణ చెప్పారనేది మనం చూద్దాం. ముందుగా శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం ఈ భూతకృత్ అనే నామానికి మనం చూస్తే, అయితే మనం చెప్పుకున్నాము శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానంలో మనం కొన్ని తీసుకుంటాం, కొన్ని తీసుకోమన్నమాట. ఎందుకంటే కొన్ని పూర్తిగా మాయావాదంలా ఉంటాయి, కాబట్టి అవి చదవకపోవడమే మంచిదన్నమాట. కాబట్టి ఏదైతే అనుకూలమో అది చెప్పుకుంటాం. అంటే శంకరాచార్యులు వారు ఇచ్చిన పదాల అర్థాలు సరిగానే ఉంటాయి, కానీ వాటిని ఆయన వివరించే విధానం మాత్రం ఇప్పుడు వైష్ణవ సిద్ధాంతానికి అనుగుణంగా ఉండదు. అందుకే మాయావాది భాష్య సునిలే హోయి సర్వనాశంలో చైతన్య మహాప్రభు చాలా ప్రమాదకరం కావచ్చు అనమాట వారి యొక్క భాష్యం. అందువల్ల ఆయన చెప్పినటువంటి భాష్యాన్ని మనం చదవం, ఎందుకంటే మనం అయోమయానికి గురవుతాం. అంటే భగవద్గీతలో కృష్ణుడు ఏదైతే తిరస్కరించినటువంటి మూర్ఖపు భావన ఏదైతే ఉందో, ఆయన ఎలా నేరుగా ప్రచారం చేశారో చూపించడానికి మనం తెలుసుకోవాలంటే కనుక శంకరాచార్యుల వారి భాష్యం చూసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ భూతకృత్ అంటే విశ్వంలోని సమస్త ఉనికికి సృష్టికర్త మరియు లయకారకుడు అని అర్థం అనమాట. ఈ నామానికి అర్థం భూతకృత్. ఇప్పుడు ఇది ఎన్నో నామం అవుతుంది? మొదటిది విశ్వ, తర్వాత విష్ణు, వషట్కార, భూత భవ్య భవత్ ప్రభు 4, ఇది 5వ నామం. ఇప్పుడు మనం చెప్పుకునేది భూతకృత్ అంటే విశ్వంలోని సమస్త ఉనికికి సృష్టికర్త మరియు లయకారకుడు కూడా. శంకరాచార్యులు వారు ఏమంటారంటే, సృష్టి చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఎవరైతే ఈ భగవంతుడు ఉన్నాడో ఆయన రజోగుణాన్ని స్వీకరించి బ్రహ్మరూపంలో సమస్త వస్తువుల ఉత్పత్తికి కారకమవుతాడు అని చెప్పంటారు. కానీ దీనిని వైష్ణవ సిద్ధాంతం తిరస్కరిస్తుంది, ఎందుకంటే భగవంతుడు భౌతికమైనటువంటి గుణాలను ఎప్పుడు స్వీకరించాడు. భగవంతుడు విశుద్ధ సత్వంలో ఉంటాడు, కాబట్టి ఆయన సత్వగుణం స్వీకరించాడు, రజోగుణం స్వీకరించాడు, తమోగుణం స్వీకరించాడు అనేది మనం తీసుకోవాలన్నమాట. నిర్వచనం వరకు అంగీకారమే మనకి. నిర్వచనం ఏం చెప్తుంది? భూతకృత్ అంటే విశ్వంలోని సమస్త ఉనికికి సృష్టికర్త మరియు లయకారుడు అని చెప్పి. కానీ దాని గురించి ఆయన ఇచ్చిన వివరణ మాత్రం సరైనది కాదండి శంకరాచార్యులు గారు. ఈ తర్వాత వివరణ ఏమిటంటే, కృత్ అంటే ఇప్పటికే చేయబడినది అని అర్థం అవుతుంది. కృత్ లేదా మనకి కర్తలాగా చేయడానికి మూల కారణం అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఏదైనా పని జరిగినప్పుడు దానికి మూల కారణం అంటే కృతకృత్యులు అయ్యారని చెప్పి అంటాం కదా మన తెలుగులో. కృత్కృత్య అంటే పని పూర్తయిందని అర్థం. ఎవరైనా సరే కృతకృత్యులు అయ్యారు అని అంటాం సాధారణంగా, అంటే వాళ్ళు పని పూర్తి చేశారని అర్థం అనమాట. అంటే పని పూర్తయినందున ఒకరు సంతృప్తి చెందుతారు. ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా కృత్ అనే పదానికి కృంతన అంటే నాశనము లేదా లయము అని కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు. మనం చెప్పుకున్నాం, సృష్టి ఉనికిలో ఉన్న ప్రతి దాన్ని కూడా సృష్టించిన వాడు, అలాగే లయకారకుడు అని కూడా చెప్పుకున్నాం కదా. కాబట్టి
ఈ లయము అనేటువంటి అర్థం వచ్చేటప్పుడు అది రుద్రుడిని కూడా సూచిస్తుంది అనమాట. ఎందుకంటే శివ తత్వంలోనే ఆయన లయం చేస్తాడు కాబట్టి. ఆ? అప్పుడు అది కూడా మనకి అంగీకారమే. ఇది అంటే ఇక్కడ శంకరాచార్యులు వారు ఏం చెప్పారు, భూతకృత్ అంటే ఆ, ఉనికిలో ఉన్న ప్రతిదాన్ని ఉనికిలోకి తీసుకొచ్చేవాడు. అది ఎలా చేస్తాడు ఆయన? బ్రహ్మగా చేస్తాడు. ఉనికిలో ఉన్న ప్రతిదాన్ని లయం చేయడం అనేది ఎలా చేస్తాడు ఆయన అంటే శివుని శివునిగా చేస్తాడనమాట. కానీ మళ్ళీ ఆయన రజోగుణం స్వీకరిస్తాడు, తమోగుణం స్వీకరిస్తాడు అనేది మాత్రం సరైనది కాదు. అప్పుడు నిజానికి ఆ, ఎటువంటి భౌతికమైన తయారీ లేకపోయినా సరే ఆయనే సృష్టికర్తగా సమస్తాన్ని చేసేవాడిగా అర్థం చేసుకోబడతాడు. ఇది ఒక అంటే ఇక్కడ చూడండి ఎలాంటిదంటే చూడండి ఇది ఒక గొప్ప రహస్యం. ఎలాగంటే ఈ ఈ పాశ్చాత్య ప్రపంచంలో అంటే పుట్టి పెరిగిన ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రం అంటే మోడర్న్ సైన్స్ మనం ఏదైతే చదువుకున్నామో చిన్నప్పటి నుంచి పాఠశాలలో ఈ ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆధారంగా ఆలోచించే ప్రజలు ఈ విషయాలన్నిటిని అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అంటే ఈ సృష్టికి సంబంధించినటువంటి విషయాలు. ఎందుకంటే కృష్ణుడే సమస్తానికి మూల కారణం అని మనం చెబుతాం. కానీ మనం సాధారణంగా అనుకునే అర్థంలో ఆయన సృష్టికర్త కాదు. ఎవరన్నా సాధారణంగా సృష్టించారంటే ఇక మనం ఏమనుకుంటాం, మనుగడలో లేని దాన్ని ఒకదాన్ని తయారు చేశారని చెప్పి. కానీ వైదిక దృష్ట్యా సృష్టి అంటే దాని అర్థం వేరు. ఎందుకంటే జీవుల విషయానికి వస్తే ఆయనే సమస్త జీవులకు మూల జన్మస్థానం అన్నమాట. ఈ జీవాత్మలన్నిటికీ మూల జన్మస్థానం ఎవరు అంటే భగవంతుడు. కానీ దాని అర్థం ఆయన ఒకరోజు కూర్చుని వాటన్నిటిని తయారు చేశాడని, లేదా ఆయనకి అలా చేయడానికి ఒక 6 రోజులు పట్టిందని, ఆ తర్వాత ఆయన అలసిపోయి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని, అదే ఆదివారం అని, అందుకే ఆ రోజు సెలవు అని. చూడండి ఎవరు చెప్తారు ఇలా? ఈ తత్వం ఎవరిది? ఇది క్రైస్తవులు చెప్తారు. క్రైస్తవులు ఎందుకని ఆదివారం సెలవు తీసుకుంటారు అంటే వాళ్ళు ఏమంటారంటే యెహోవా 6 రోజుల పాటు కూర్చొని సృష్టి చేస్తాడు, 6 రోజుల పాటు సృష్టి చేసిన తర్వాత కూర్చొని అలసిపోతాడు అనమాట. అందుకని 7వ రోజు విశ్రాంతి దినం అని చెప్పి అంటారు. 6 రోజుల్ని శ్రమ దినాలు అంటారు, 7వ దాన్ని విశ్రాంతి దినం అంటారు. కానీ అలా కాదనమాట. ఎందుకంటే జీవులు కూడా నిత్యం ఉనికిలో ఉండేవే. జీవులైనటువంటి మనం కూడా నిత్యం ఉనికిలో ఉండేవాళ్ళమే కదా. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పుకుంటున్నాడు కృష్ణుడు. ఇక్కడ కూడా చూడండి భూత అనే పదం వచ్చింది సార్ భగవద్గీతలో. మమైవాంశో జీవలోకే జీవభూత. భూత అంటే జీవులు. వీళ్ళు సనాతనులు అని చెప్పుకుంటున్నారు. సనాతన అంటే జీవులు నిరంతరము కృష్ణునిలో ఒక శాశ్వతమైన భాగం. మనం అంటే మనం లేనటువంటి సమయం లేదు. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు కదా 2వ అధ్యాయంలో 11వ శ్లోకం ఉంటుంది. ఆయన ఏమంటున్నాడు, నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ నచైవ నా భవిష్యామహ సర్వే వైమత పరం అని చెప్పాను. అర్జున నీవు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి సమావేశమైన రాజులు ఎవరైతే ఉన్నారో వీరు కానీ లేని సమయం లేదు, ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు లేకపోవడం అనేది ఉండదు అంటాడు. కాబట్టి మనం లేనిటువంటి సమయం ఇప్పుడు కూడా లేదు మన సనాతనలో. అంటే మనం భగవంతునికి నిత్యమైనటువంటి అంశలం. కాబట్టి ఈ పురాణాల్లో అంటే క్రైస్తవ చరిత్రలో చెప్పబడినట్లుగా జీవులు సృష్టింపబడలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్రైస్తవ అవగాహన ఏమిటంటే వారి సృష్టి అంటే శూన్యం నుంచి సృష్టి అని భావన ఉంటుంది. అంటే మొదట ఏమీ లేదు, ఆ తర్వాత అంతా కూడా ఉనికిలోకి వచ్చింది అనేది వాళ్ళ భావన. అంటే వారి ఆలోచన ప్రకారం అది ఒక రకమైన సృష్టి అన్నమాట. అంటే ఏమీ లేని దాని నుంచి ఏదో ఒకటి తయారు చేయబడింది అని. కానీ వైదిక అవగాహనను అనుసరించే మరొక సృష్టి భావన ఏమిటంటే మనకి సర్గ మరియు విసర్గ అనేటువంటివి ఉన్నాయి. సర్గ అంటే మూల సృష్టి. మూల సృష్టి అంటే ఏమిటి? దేని ద్వారా అయితే ఈ ప్రాథమిక మూలకాలు వ్యక్తమవుతాయో దాన్ని సర్గ అంటారు. అంటే దీన్ని సృష్టి అనే దానికంటే కూడా మేనిఫెస్టేషన్ అంటే అభివ్యక్తీకరణ అని అనడం సరైన పదం అన్నమాట. అంటే ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి, కానీ ఒక్కోసారి వ్యక్తమవుతాయి, ఒక్కోసారి అవ్యక్తంగా ఉంటాయి. అంటే అవ్యక్తం నుంచి వ్యక్తమైనప్పుడు మనం సృష్టి అని అంటాం. కానీ అవ్యక్తంగా ఉన్నాయి అంటే అవి లేవు అని కాదు, ఉన్నాయి అవి, కానీ అది వేరే సూక్ష్మ స్థితిలో ఉన్నాయని అర్థం.
కాబట్టి విసర్గ అంటే ఏమిటి? వాటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చడం లేదా ద్వితీయ సృష్టి. చూడండి, సర్గ అంటే మూల సృష్టి లేదా ప్రాథమిక మూలకాలు వ్యక్తమయ్యేటువంటి స్థితి. అవ్యక్తం నుండి వ్యక్తమయ్యే స్థితి. విసర్గ అంటే ఏమిటి? వాటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చడం, ద్వితీయ సృష్టి. ఉదాహరణకి ఇప్పుడు ఒక ఆలయ నిర్మాణానికి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ ఉంచబడ్డాయి అనుకుందాం. కొంతమంది కార్మికులు, ఒక రవాణా సంస్థ, ఏదన్నా ఒక ట్రక్కింగ్ కంపెనీ, అలాగే మరికొందరి ఉమ్మడి ప్రయత్నాల వల్ల ఆ వస్తువులన్నీ ఈ రూపంలోకి ఇక్కడికి చేరాయి. రాళ్ళు, ఇసుక, చెక్క, సిమెంటు, లేకపోతే ఇవన్నీ కూడా. కాబట్టి ఆ మూలకాలు వ్యక్తమయ్యాయి ఇక్కడ. ఆ తర్వాత వాటిని ఒక ఉపయోగకరమైన భవనంగా తీర్చిదిద్దడం అనేది ఈ మేనిఫెస్టేషన్ అంటే అభివ్యక్తీకరణ యొక్క మరొక రూపం అని. కాబట్టి సర్గ అంటే ఏమిటి? ప్రాథమిక మూలకాల అభివ్యక్తీకరణతో పాటు వాటన్నింటినీ చేయడానికి కావలసిన బుద్ధి. అంటే కావలసిన ఇవన్నీ ఉన్నాయి, అలాగే బుద్ధి ఉంది. విసర్గ అంటే ఏమిటి? వాటన్నిటిని ఉపయోగించుకుని మళ్ళీ ఒక భవనాన్ని కట్టడం. అట్లా. కాబట్టి సృష్టి అనే పదానికి 2 విభిన్న అవగాహనలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మళ్ళీ ఒక భాషాపరమైన సమస్య ఒకటి వస్తుంది. ఏంటంటే ఇంగ్లీష్‌లో క్రియేషన్ అని అన్నప్పుడు ఆ పదం వైదిక అవగాహనలో మనకున్న పదాలతో సరిపోదు అది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ క్రైస్తవ మతంలో దేవుడే సృష్టికర్త అని చెప్పడం ఒక పెద్ద విషయం. అలాగే ఇస్లాంలో కూడా అంతే. ఎందుకంటే దేవుడు అంటే వాళ్ళు ఏమంటారు? సృష్టికర్త. అంటే వాళ్ళు ఏమనుకుంటారు? భగవంతుడు అనే దానికి ప్రధాన గుర్తు ఏమిటంటే ప్రపంచానికి సృష్టికర్త అని. బైబిల్‌లో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, అన్ని వస్తువులు ప్రకాశవంతముగా మరియు అందముగా ఉన్నవి, అన్ని జీవులు గొప్పవి మరియు చిన్నవిగా ఉన్నవి, అన్ని విషయాలు తెలివైనవి మరియు అద్భుతముగా ఉన్నవి, మంచి భగవంతుడే వాటన్నిటిని చేశాడు అని బైబిల్‌లో ఒక వాక్యం అనమాట. చదువుతారు ఆ విధంగా. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? భగవంతుడే సృష్టి చేశాడు కాబట్టి మనం చక్కగా ఆవు మాంసం అంటే బీఫ్ తిని ఆనందంగా ఉండొచ్చు. మనం ఆనందంగా ఉండడానికి సృష్టి చేశాడు. అంటే ఈ జంతువుల్ని మనం హింసించి చంపడానికే వాటిని సృష్టించాడు అని వాళ్ళ భావన అనమాట. మనం ఎంజాయ్ చేయడానికి. కాబట్టి సృష్టి అనడం కంటే కూడా మన వైదిక అవగాహనలో సృష్టి అంటే వ్యక్తం కావడం అని. ఏదైనా ఒకటి సృష్టించబడింది అంటే వ్యక్తమైంది, అభివ్యక్తీకరణ అని చెప్పి. అంటే భగవంతుడు వాటిని వెలుపులకు తీసుకొచ్చాడనమాట. ఆయన వాటిని వ్యక్తపరుస్తాడు. అందుకే ఐక్షత అని చెప్పి అంటారు. ఐక్షత అంటే ఆయన వీక్షించాడు, అంటే ఆయన దృష్టి పడుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ఉపనిషత్తుల్లో చెప్పబడినట్లుగా ఆయన కేవలం తన వీక్షణ ద్వారానే వాటిని వ్యక్తపరుస్తాడు. దీనిని దృష్టిపాతం అని చెప్పి అంటారు. అంటే భగవంతుడు కంటి చూపుతో జీవులను వ్యక్తపరుస్తాడు. కాబట్టి ఇక పరాశర భట్టర్ వారు ఏం చెప్తున్నారో చూద్దాం దీని గురించి. ఆయన ఏమంటారంటే, భగవంతుడు మరి ఏ ఇతర విషయాలపై ఆధారపడకుండానే సమస్తాన్ని సృష్టిస్తాడు. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ప్రభుపాదులు చెప్తారు కదా మనకి భాష్యాల్లో ఏమంటారంటే, ఒక పురుషుడు స్త్రీ ప్రమేయం లేకుండా సంతానాన్ని ఉత్పన్నం చేయలేడు. అలాగే ఒక స్త్రీ పురుషుని యొక్క సహకారం లేకుండా సంతానాన్ని ఉత్పత్తి చేయలేదు. కానీ భగవంతుడు అలా కాదని చెప్తారు. ఆయన ఏమంటారంటే, భగవంతుడికి ఒక స్త్రీతో సంబంధం లేదు సృష్టి చేయడం కోసం. అందుకే భగవంతుడు మరి ఏ ఇతర విషయాలపై ఆధారపడకుండానే సమస్తాన్ని సృష్టిస్తాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ కార్మికులు, అలాగే ఈ లారీలు, వీటందరి ప్రయత్నం వల్ల ఈ వస్తువులన్నీ ఇక్కడికి వచ్చినాయి కదా. అంటే ఇందులో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈ వస్తువులన్నింటినీ ఇక్కడికి తీసుకురావడానికి ఎన్నో విభిన్న కారణాలు ఉంటాయి. మొదట ఆ వస్తువులు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవాలి. మరి ఇది మనం తెచ్చేటువంటి ఈ మట్టి కావచ్చు, ఇవి అసలు మనం ఇక్కడ కట్టబోయే భవనాలకి సరిపోతాయో లేదో చూడడానికి ఒక జియాలజిస్ట్ కావాలి. చూడండి, ఇప్పుడు అక్కడ మనం చూస్తున్నాం సాయిల్ టెస్టింగ్ చేస్తున్నారు, బోర్ వేస్తున్నారు వాళ్ళు, జియాలజిస్టులు. వాళ్ళు మట్టి తీసి దాన్ని పరీక్ష చేయాలన్నమాట. కాబట్టి ఎంతోమంది వ్యక్తులు ఇందులో భాగం అవుతారు. అలాగే ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు, కాంట్రాక్ట్ ఉంటాడు, ఇంజనీర్ ఉంటాడు. వీరందరూ కలిసి ఏం చేస్తారంటే ఈ వస్తువుల్ని ఒక భవన రూపంలోకి తీసుకురావడంలో పాల్గొంటారు. కాబట్టి వారు వస్తువులను ఇతరుల నుండి పొందడంపై ఆధారపడతారు ఒకటి మొట్టమొదట. అలాగే తమ వృత్తిని ఎలా నిర్వహించాలో వాళ్ళు మరొకరి నుంచి నేర్చుకోవాలి. అలాగే ఇంకా ఎన్నో ఇతర అంశాలపై ఆధారపడతారు. వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర నుంచి ఇక్కడికి రావాల్సి ఉంటుంది.
లేదా వాళ్ళు ఏదో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లోనో లేకపోతే రహదారులపై ఆధారపడాలి. ఇక్కడికి రావాలంటే సరుకులన్నీ ఇక్కడికి రావాలంటే. అలాగే తాము ఏం చేస్తున్నారో చూడడానికి మళ్ళీ వెలుతురుపై ఆధారపడాలి. చీకట్లో పని చేయలేరు కదా! అలాగే తమ శరీరాలు సరిగ్గా పనిచేయడంపై ఆధారపడాలి. అంటే ఒక వ్యక్తి ఒక పని చేశాడంటే ఇలా ఎన్నో విషయాలపై ఆధారపడుతున్నాం మనం. ఆ! కాబట్టి ఇన్ని విధాలుగా ఇతరులపై ఆధారపడి ఉండి కూడా ఒకవేళ ఎవరైనా నేనేదో సృష్టించాను అని అన్నాడనుకోండి, అది తప్పుడు ప్రకటన అవుతుంది. కానీ కృష్ణుడు అలా కాదనమాట. ఆయన స్వరాట్ అంటే స్వతంత్రుడు. ఆయన అన్ని విధాలా సంపూర్ణ స్వతంత్రుడు. ఆయన ఎవరిపైన, దేనిపైన ఆధారపడడు. ప్రతీదీ ఆయన పైనే ఆధారపడి ఉంటుంది. ఇది భూతకృత్ అంటే అర్థం. అంటే కృష్ణుడు సర్వ స్వతంత్రుడు. అంటే ఇక్కడ పరాశర భట్టారు గారు చెప్పినట్టుగా మరి ఏ ఇతర విషయాలపై ఆధారపడకుండానే సమస్తాన్ని సృష్టిస్తాడు. మనలాగా కాదనమాట ఆయన. ఆ! అయితే మనకి మనమంతా కూడా స్వతంత్రంగా ఉండాలనే ఈ ఆలోచన ఇప్పుడు ఏదైతే ఉందో ప్రబలంగా, ఇది ఈ పాశ్చాత్య ప్రపంచం నుండి వచ్చిందనమాట. ఇది మనం స్వతంత్రంగా ఉండాలనే భావన. కానీ ఇది చాలా హాస్యాస్పదమైన ఆలోచన అనమాట. ఎందుకంటే మనం స్వతంత్రంగా ఉంటామని చెప్పడం అత్యంత మూర్ఖత్వం అది. ఆ! ఎందుకంటే ఒకవేళ మనం అనుకుందాం. మనం ఇండిపెండెంట్ థింకింగ్ అంటారు చూడండి. అంటే మనం స్వతంత్రంగా ఆలోచించాలి అనే దాని గురించి మాట్లాడినా, అసలు స్వతంత్రంగా ఆలోచించడం అంటే ఏమిటసలు? అంటే ఒక వ్యక్తి నిజంగా స్వతంత్రంగా ఆలోచించగలగాలంటే, ముందు అతడు ఎన్నో జ్ఞాన శాఖల్లో ఆలోచన విధానాల్లో శిక్షణ పొందాలి ముందు. ఇప్పుడు చిన్నపిల్లోడు ఉన్నాడనుకోండి, వాడు స్వతంత్రంగా ఆలోచించగలుగుతాడా? ఆలోచించలేడు. వాడు స్వతంత్రంగా ఆలోచించాలంటే ముందు వాడు ఎన్నో అధ్యయనాలు చేయాలి. మరి అన్ని అధ్యయనాలు చేసిన తర్వాత ఇంక స్వతంత్రంగా ఆలోచించడం అనేది ఎక్కడుందసలు? కాబట్టి ఇండిపెండెంట్ థింకింగ్ అనేది ఒక నాన్‌సెన్స్. నాకు నేనుగా ఆలోచిస్తాను అన్నాడంటే అదేంటి నీకు నువ్వుగా ఎలా ఆలోచిస్తావు? నీకు నువ్వుగా ముందు ఆలోచించాలంటే ఇప్పటికే ఎన్నో అధ్యయనం చేసి ఉండాలి నువ్వు. అలా అన్నీ అధ్యయనం చేసిన వాడే ఇండిపెండెంట్‌గా ఆలోచించగలుగుతాడు. కానీ అది ఇండిపెండెంట్ ఆలోచన ఎలా అవుతుంది అన్నీ అధ్యయనం చేసిన తర్వాత? అది ఇక్కడ చెప్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా ఒక సంగీత వాయిద్యాన్ని వాయించాలనుకోండి. ఇప్పుడు కొంతమంది ఆహ్, ఆ రాగాలు, ఆ పాటలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకొని చూసుకుంటా వాయిస్తారు. స్క్రిప్ట్ ప్రకారం వెళ్తారు. కానీ బాగా సాధన అయిపోయిన తర్వాత వ్యక్తి ఏం చేస్తాడంటే ఇన్‌స్ట్రుమెంట్‌ని అవలీలగా వాయించేస్తుంటాడు. అంటే దాన్ని ఏమంటారు స్పాంటానియస్‌గా సహజంగా వాయించేయగలుగుతాడు. కానీ దాని అర్థం ఏమిటి? అతడికి ఆ సామర్థ్యం ఎలా వచ్చిందసలు చెప్పండి? సాధన చేశాడు. దేని మీద సాధన చేశాడంటే సంగీత నియమాలపై అతడు బాగా ప్రావీణ్యం సాధించిన తర్వాత అప్పుడు అతడు ఎలాంటి ప్రాంప్ట్ లేకుండా, ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా స్వతంత్రంగా వాయించగలుగుతాడు. అంతే కదా! అంటే కృష్ణుడు అతనికి ఆ బుద్ధినిస్తాడు. అతడు అంత సాధన చేశాడు కాబట్టి వాడు ఇప్పుడు చూడండి మనం ఆరంభ కాలంలో మనం ఏదన్నా ఒక ప్రవచనం చెప్పాలి, ఎవరితోన్నా మాట్లాడాలంటే మనం పుస్తకాలు ఇవన్నీ కూడా మనం తిరగేసి మొత్తం నోట్స్ తయారు చేసుకొని అన్నీ చేయాలి. కానీ కొంతకాలానికి అనుభవం వచ్చిన తర్వాత ఏం చేస్తాం? సహజంగానే మాట్లాడగలుగుతాం. కానీ ఇతడు సహజంగా మాట్లాడగలుగుతున్నాడంటే దాని వెనుక ఎన్నో గ్రంథాలపై ఆధారపడ్డాడు ముందతను. తర్వాత స్వతంత్రంగా మాట్లాడాడు. ఇక్కడ పాయింట్ అది. కానీ కృష్ణుడు మాత్రం స్వతంత్రుడు. చూడండి. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఎవరి సహాయం లేకుండా కృష్ణుడు తనంతట తానుగా సమస్తాన్ని ఉనికిలోకి తెస్తాడు. ప్రభుపాదులు వారు చెప్పినట్టుగా అందుకే బ్రహ్మదేవుడిని అజ అంటారు. ఎందుకంటే అతడు భౌతికమైనటువంటి తల్లిదండ్రులకు పుట్టినవాడు కాదు. ఆ! కాబట్టి సమస్తం శాశ్వతమే అయినప్పుడు మరి ఆయన అన్నింటిలోకి ఎలా ఉనికిని తీసుకురాగలుగుతాడు అని మనం అడగొచ్చు. మరి అంతా సమస్తం శాశ్వతమైందే కదా! మరి ఆయన అన్నింటిని ఉనికిలోకి ఎలా తీసుకురాగలుగుతాడని మనం అడగొచ్చు. కానీ ఇక్కడ సృష్టి అని అన్నప్పుడు ఈ క్రైస్తవ మతంలో భావించే విధంగా సృష్టి కాదు. ఇది చాలా క్లారిటీ ఉండాలన్నమాట. ఎందుకంటే భౌతికంగా ఎవరినైనా సరే ఆహ్, చాలామందికి చూడండి ఆత్మ నిత్యమైనదంటే అది వాళ్ళ బుర్రకు అందదనమాట. ఏంటి ఆత్మ నిత్యమైనదంటారేంటి? ఎందుకంటే మనం ప్రతిరోజు ప్రతీదీ ఏదో ఒక సమయంలో ఉనికిలోకి రావడం, కొన్నాళ్ళు ఉండడం, మళ్ళీ నాశనం అవ్వడం చూస్తున్నాం. అంటే మనకి ఇదే ఆలోచన విధానం అలవాటయిపోయిందనమాట మన బుర్రకి. కాబట్టి ఇప్పుడు ఆత్మ సనాతనమైందంటే సనాతనమైంది ఎలా సనాతనం అవుతుంది? ఖచ్చితంగా ఏదో ఒక రోజున అది పుట్టి ఉండాలి కదా! అని అనుకుంటాం మనం.
కాబట్టి చూడండి ఎంత తేడా ఉందో పాశ్చాత్య ఆలోచన విధానానికి, వైదిక ఆలోచన విధానానికి. కాబట్టి ప్రతీది కూడా కృష్ణుడి పైన ఆధారపడి ఉంటుంది. ప్రతీది కూడా కృష్ణుని యొక్క సంకల్పం వల్లనే ఉనికిలోకి వస్తుంది. ఆ! అంటే ఆయన అలా కోరుకున్నాడు కాబట్టి అది అలా ఉంది అంతే. ఆ! కాబట్టి పూర్వం కూడా భూత్వా భూత్వా ప్రలీయతే ఇది అనేక సార్లు ఈ సృష్టి వ్యక్తం అవుతుంటుంది, అవ్యక్తం అవుతుంది, వ్యక్తం అవుతుంటుంది, అవ్యక్తం అవుతుంది. ఆ! అంతేగాని భగవంతుడు ఎప్పుడైనా సరే ఏదైనా తక్కువయ్యి, ఓహ్! నాకిది తక్కువైందే ఇప్పుడు ఏదో ఒకటి కావాలి అని ఆలోచించడం కాదనమాట. ఆయనకి అలాంటిదేమీ లేదు. అయినప్పటికీ శాస్త్రాల్లో అలా ప్రస్తావించబడిందనమాట. ఏమని అంటే ఆహ్, భగవంతుడు సృష్టించాడు అని చెప్పబడుతుంది వ్యవహారికంగా. కానీ నిజానికి దాని అర్థం ఏంటంటే ఎప్పుడూ ఉనికిలోనే ఉంది. సృష్టించడం అంటే దాన్ని మేనిఫెస్ట్ చేయడం, వ్యక్తం చేయడం అని అర్థం. అందుచేత మనం ఈ పదాల యొక్క అంతరార్థాన్ని సరిగ్గా గ్రహించాలంటే మనం భూత, భవిష్యత్, వర్తమాన కాలాల పరంగా ఆలోచించే మన పరిమిత ఆలోచన విధానాన్ని వదిలేయాలన్నమాట. ఆ! మనం ఇప్పుడు ఈ భీమవరంలో కూర్చొని ఉన్నాం మనం. వారం క్రితం మనం ఎక్కడో ఉండొచ్చు. 2 వారాల క్రితం మళ్ళీ ఎక్కడో ఉంటాం మనం. ఇంకొక వారం రోజుల్లో ఇంకెక్కడికో వెళ్ళొచ్చు మనం. ఇప్పుడు మనకి ఇన్ని సంవత్సరాల వయసు ఉంది. 20 ఏళ్ల క్రితం ఆ! ప్రస్తుత వయసులో ఒక 20 ఏళ్ళు తక్కువగా ఉండేది. మరియు ఆ సమయంలో చాలా యవ్వనంగా ఉండేవాళ్ళం మనం. ఇంకొక 20 ఏళ్లలో అసలు మన ఈ శరీరంలో ఉంటామో, ఉండమో అని చెప్పలేం మనం. చూడండి. అంటే ప్రతీది కూడా మార్పుకు లోనవుతుంది జగత్తులో. ఆ! కాబట్టి ఈ విధంగా మనం అనేక రకాల విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఈ కాలం అనేది మార్పును కలిగిస్తుంది. అంటే కాలక్రమేణా క్షీణత అనేది జరుగుతుందనమాట. అంటే బయటికి పురోగతి లేదా అభివృద్ధి కనిపించే కాలాలుంటాయి మనకి. బయటికి అంత పురోగతులు సాధిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ ప్రతిదానికి కూడా ఒక శిఖర స్థాయి ఉంటుందనమాట. పీక్ లెవెల్‌కి చేరుకున్నాక మళ్ళీ అక్కడి నుంచి క్షీణత మొదలవుతుంది. ఆ! అంటే చివరికి ఒకదానితో ఒకటి లయమైపోతాయన్నమాట. లీనమైపోతాయి. అంటే ఒక యువకుడి శరీరం అది ఎదుగుతున్నట్టుగా, అభివృద్ధి చెందుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అది ఎదుగుతున్న సమయంలోనే లోపల క్షీణత కూడా మొదలవుతుంది ఆళ్ళకి. ప్రభుపాదుల వారు అంటారు కదా! మనం పుట్టినరోజే మన మరణం కూడా పుట్టిందంటారు. అంతే కదా! మనం ఏ రోజైతే పుట్టామో, ఆ రోజే మన మరణం కూడా మొదలైంది. అంటే మనం ఒక పక్కన ఎదుగుతున్నాము, ఒక పక్కన క్షీణిస్తున్నాము కూడా. అంతే కదా! వాడు పుట్టాడంటే వాడు మరణిస్తున్నాడనే కదా అర్థం. వాడి వయసు పెరుగుతుందంటే మరణం వైపు వెళుతున్నాడని. పైకి చూడడానికి ఇదంతా అభివృద్ధిలాగా కనిపించొచ్చు. కానీ లోపల జరుగుతున్నదేమిటి? క్షీణత కూడా మొదలైందనమాట. కానీ మనం క్షీణతను మనం గమనించలేం. కాబట్టి ఈ కాలమే కృష్ణుడు కూడా. ఇప్పుడు ఈ కాల అనేటువంటి నామం కూడా విష్ణు సహస్రనామంలో వస్తుంది మనకి. ఆ! అందులో ఈ విష్ణు సహస్రనామంలో ఒక నామం ఏమిటంటే కాలహ అనేది. అంటే ఆయన మార్పుని కలిగిస్తాడు. ఆ! కానీ అది క్షీణత కోసం కాదనమాట. కేవలం పరమానందం కోసం. అంటే భగవంత్ ధామంలో ఆధ్యాత్మికమైన కాలం వేరు. అదేం చేస్తుందది? ఇక్కడేమో కాలం క్షీణింపజేస్తుంది. లోకక్షయకృత్ అంటాడు కదా ఇక్కడ. కానీ ఆయన విషయంలో మాత్రం కాలం అనేది వృద్ధి చేస్తుంది. పరమానందాన్ని కలిగిస్తుంది. అంటే మధురమైనటువంటి దివ్య లీలల కోసం మాత్రమే కాలం అనేది ఉంటుందక్కడ. కాబట్టి కృష్ణుడే జీవుల్ని సృష్టిస్తాడు. మరి జీవులు జన్మిస్తారు. ఈ ప్రక్రియ అంతా కూడా ఆయన నడిపిస్తాడు. ఆ! అంటే మనం అందరం కూడా శాశ్వతంగా ఉనికిలో ఉండేవాళ్ళం అయినప్పటికీ, మనం పొందే భిన్న భిన్న శరీరాలు మాత్రం ఆయన శక్తుల ద్వారానే వస్తాయి. ఆ! కృష్ణుడు చెప్తున్నాడు కదా! మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే అని చెప్పి. ఆ! మరి ఇదంతా కూడా ఆయనే పర్యవేక్షిస్తాడు. మయాధ్యక్షేణ నా యొక్క పర్యవేక్షణలు జరుగుతాయి. మరి అది కూడా ఆయన నేరుగా చేయడు ఈ పర్యవేక్షణ. అంతా కూడా ఈ భౌతిక శక్తి ద్వారా పర్యవేక్షిస్తాడనమాట. అంటే ఈ భౌతిక ప్రకృతి ద్వారా పర్యవేక్షించబడుతుంది. ఆ! కాబట్టి ఆయనే వాటిని ఉనికిలోకి తీసుకొస్తాడనమాట. అది ఈ భూతకృత్ అనే పదానికి అర్థం. అంటే అన్నిటినీ ఉనికిలోకి తీసుకొచ్చేవాడు. అలాగే మళ్ళీ సమస్తం అన్నీ ఆయనలోనే లయమైపోతాయి. మరొక అర్థం ఏమిటంటే ఈ కారణోదక సాయి విష్ణువుగా ఈ భౌతిక ప్రపంచాలలోని జీవులందరూ ఆయనలోనే లీనమవుతారు. ఆయన ఎప్పుడైతే శ్వాస వదులుతాడో మహావిష్ణువు బ్రహ్మాండాలన్నీ బయటకొస్తాయి. మళ్ళీ శ్వాస తీసుకున్నప్పుడు ఆయన తీసుకుంటాడు. కాబట్టి భూతకృత్ అంటే అర్థం అనమాట. జీవులను ఆయన ఏం చేస్తాడు? మనుగడలోకి తీసుకొస్తాడు. కానీ ఇక్కడ అదే అర్థం చెప్పుకున్నాం. మనుగడలోకి తీసుకురావడం అంటేనే మళ్ళీ అంతర్లీనంగా వారిని నాశనం చేయడం అనేది కూడా ఉంది. అందుకే భూతకృత్ అంటే 2 అర్థాలు కూడా ఉన్నాయి. ఆ! అలాగే ఈ జీవులతో పాటు ఇక్కడ భూత అంటే పంచభూతాలని కూడా అర్థం
తీసుకోవచ్చు మనం. ఎందుకంటే పంచభూతాలు కూడా ఆయనలో లీనమైపోతాయి కదా! అలాగే మళ్ళీ ఆయన వాటిని వెనక్కి తీసుకొస్తాడు. ఇదంతా ప్రక్రియ అంతా ఆయనకి అంతే. శ్వాస తీసుకోవడం, వదలడం అంతే. కాబట్టి ఈ విధంగా ఆయన భూతకృత్ అయ్యాడనమాట. హ్మ్. ఇది చూడడానికి సృష్టిలా అనిపిస్తుంది. కానీ నిజానికి ఇదంతా కూడా మేనిఫెస్టేషనే. అభివ్యక్తీకరణ. వ్యక్తం కావడం, అవ్యక్తం కావడం. ఆయనే సమస్త మూలకాలను మరియు సమస్త జీవులను కూడా వ్యక్తపరుస్తాడు. ఆ! అందుచేత ఈ భూతకృత్ అనేటువంటి పదం ఆయన ఎలా ప్రభువు అయ్యాడనేది మనకి చూపిస్తుందనమాట. అంటే ఆయనే సమస్తానికి యజమాని. యజమాని అంటే ఇతరులు ఆయనపై ఆధారపడి ఉన్నారని అర్థం ఇక్కడ. చూడండి. ఆయన ఎలాంటి యజమాని ఆయన? ఇతరులందరూ ఆయనపై ఆధారపడి ఉన్నారు. అంతేగాని ఆయన ఇతరులపై ఆధారపడి లేడు. అంటే ఈ పదానికి ఉన్న నిజమైన అర్థంలో ఒకరు ప్రభువు లేదా యజమాని కావాలంటే వారు ఏ విధంగానూ ఇతరులపై ఆధారపడకూడదు. నిజమైన యజమాని, నిజమైన ప్రభువు అంటే ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలి. కానీ ఒకవేళ ఆ వ్యక్తి పూర్తిగా స్వతంత్రుడు కాదనుకోండి, ఆయనను సంపూర్ణ అర్థంలో యజమాని అంటే సంపూర్ణమైన యజమాని అని మనం చెప్పలేం. ఎందుకంటే ఎవరెవరిపై ఆధారపడి ఉన్నాడు కదా! మరి ఎవరుంటారు యజమాని చెప్పండి? ఈ విధంగా అర్థం చేసుకుంటే ఎవరు ఏకైక యజమాని, ఎవరు ఏకైక ప్రభువు? ఎవరై ఉంటారు? కృష్ణుడే. కృష్ణుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఏ పని చేయాలన్నా ఎంతోమందిపై మనం ఆధారపడి చేయాల్సింది. కాబట్టి కృష్ణుడే సంపూర్ణమైన అర్థంలో యజమాని మరియు ప్రతీదీ ప్రతి ఒక్కరూ పూర్తిగా ఆయన పైన ఆధారపడి ఉన్నారు. ఇది భూతకృత్ అనేటువంటి నామానికి అర్థం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? సరే. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం की जय। परम पूज्य भक्ति विकास स्वामी महाराज की जय। जगद्गुरु श्रील प्रभुपाद की जय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।